మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరింత జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారా? రోజులో మన కోసం మనం ఒక 30 నిమిషాలు కేటాయించుకుందాం. పనులన్నీ ముగించుకొని ప్రశాంతమైన మనస్సుతో, ఏకాగ్రతతో ధ్యాన స్థితిలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. సో అందరూ సిద్ధంగా ఉన్నారా? చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనములో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. కళ్ళను 2 క్లోజ్ చేసుకొని వెన్నుపూస నిటారుగా ఉంచి స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాస క్రియను గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్,
ఓకే, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా అందరూ ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. వీరభద్ర చెన్నప్ప బసవల పాము కప్ప కథ. గత అధ్యాయములో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్న బసవప్ప యొక్కయు కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడ్చినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపచేసి ఎంతో పుణ్యము ప్రాపించునట్లు చేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మన మానందమును పొందెదము. గంగానదిలో స్నానము చెయ్యువారి పాపములన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీ వారి పాదధూళిచే పోగొట్టెదరాయని ఆతురతతో జూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్ర చెన్న బసవప్పల పాము కప్ప కథ. సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదొడిగెను. ఒకనాడు ఉదయము ఉప ఆహారము ముగించిన తరువాత వ్యాహోలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే నచ్చట విశ్రాంతి నొంది తిని చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చుని ఉంటిని. అచట చెట్ల నీడలు ఉన్న కాలిత్రోవ బండిత్రోవ రెండూను కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండును. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెకుముక్కి రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకు అందచేసెను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలుసుకొనగోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలము అనుభవించుచున్నదని చెప్పి తిని, గత జన్మలో చేసిన దాని ఫలము నీ జన్మలో ననుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును పీల్చి నాకందచేసి తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరచుచుండెననియు గత జన్మలో రెండూనూ దుర్మార్గులే కాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపములను ఈ దేహముతో ననుభవించవచ్చు అనియు చెప్పితివి. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని యుండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10
12 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పెను. నేనిట్లంటిని, లేదు, అట్లు జరగనేరదు. నేనే దాని తండ్రిని, నేనిచటనున్నాను. పాము చేత కప్ప నెట్లు తినిపించెదను. నేనిక్కడ ఊరకనే ఉన్నానా? దాని నెట్లు విడిపించెదను చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకి పోయి ఇట్లంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసవప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపపడుట లేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికీని వాని యందు శత్రుత్వము వహించి ఉన్నావా? చి, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యను? వీరభద్రప్ప ఎవరు? చెన్న బసవప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా, అతనితో కలిసి చెట్టు మొదటికి పోయితిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు నీ రీతిగా బోధించితిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము గలదు. అది పాతబడి శిథిలమయ్యను. ఆ గ్రామములోని ప్రజలు దానిని మరమ్మత్తు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరమ్మత్తు చేయుట కంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమ లోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేసెను. దేవాలయంలో నేమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికే వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు, అభివృద్ధి కాకుండాటకి ఏవో కారణాలు చెప్పేడివాడు. తీయని మాటలు చెప్పువాడు, అభివృద్ధి కాకుండాటకి ఏవో కారణములు చెప్పేడివాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతంగా దానికి తగిన ధన సహాయము చెయ్యని ఎడల మందిరము పూర్తి కాదని, వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికి ఇచ్చిరి. వాడు ఆ ధనమును పుచ్చుకొని పూర్వము వలనే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను, నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయుచు, అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరము లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో కనపడి ఏల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గర లేకుండెనా అనియు, ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియు, భార్య భర్తలకు విరోధము కల్పించున్నట్లు తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాల యందు దేవునకు ఇష్టము ఉండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవము ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్లు అనెను, భర్త దగ్గరనున్న చందాల గూర్చి చికాకు చెందనవసరము లేదు. దేవాలయము నిమిత్తమేమైనా వ్యయము చెయ్యమని అతన్ని బలవంతము చెయ్యవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా
ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చెయ్య నిశ్చయించెను. ఆ లోబి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చెయ్య నిశ్చయించుకొనెను. ఆమె నగలనెంతో తక్కువ ధరకట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలము ధ్యేయముగా నిచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము కాదు. అది ఒక పేదరాలగు డుబ్కి అను నామిది. ఆమె దానిని 200 రూపాయలకు కుదవ పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోబి తన భార్యను, డుబ్కిని, దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయమేమీయూ లేదు. ఈ వ్యవహారమిట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనములో నుంచిరి. అందులకతడు సంతసించి కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపడి తగిలి వాని భార్య చనిపోయిరి. డుబ్కి కాలగతి చెందెను. తరువాతి జన్మలో ఆ లోబి మధురా పట్టణములో ఒక బ్రాహ్మణ కుటుంబములో పుట్టి వీరభద్రప్పాయను పేర నుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కి మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్న బసవప్ప అని నామమీడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చేడివారు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా నెదుగుచుండెను. ఆమె తండ్రి వరుణకై వెతుకుచుండెను. ఆ విషయమై చికాకు పడనవసరము లేదనియు ఆమె భర్త తానే వెతుకుని వచ్చుననియు నేను చెప్పితిని. కొన్నాళ్లకు వీరభద్రప్పాయను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరీనిచ్చి పెళ్లి చేసెను. అతడు కూడా నా భక్తుడాయను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు నాయందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో నుండుటచే తనకెక్కువ ధనము వచ్చునట్లు చేయునని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరీ అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగానిచ్చిన పొలము 1,00,000 రూపాయల కమ్మిరి. ఆమె ఆ భరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకు అందరూ సమ్మతించిరి. కాని ధనమునకై తగువులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరీకి వచ్చును. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని. ఆమె భర్తకు ఈ పైకముపై నెట్టి అధికారము లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరీకే హక్కు కలదని తీర్మానించితిని. దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరీని తిట్టెను. అందుచేనామె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురుగా చూచుకొనవలననియు వేడుకొనెను. ఆమె నా శ్రేయమును కోరుటచే నేను ఆమెను రక్షించుటకు 7 సముద్రములైన దాటుతునని వాగ్దానమిచ్చితిని. ఆనాడు రాత్రి గౌరీ ఒక స్వప్న దృశ్యము కనపడెను. మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లు అనెను: ధనమంతయు నీదే, ఎవరికి నేమియు ఇవ్వవలదు. చెన్న బసవప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరులపై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకొమ్ము. గౌరీ నాకు ఈ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహానిచ్చితిని.
అసలు తీసుకొని వడ్డీలో సగము మాత్రము చిన్న బసవప్పకు ఇవ్వమనియు వీరభద్రప్ప ఇందులో జోక్యము లేదనియు నేను గౌరీకి సలహా ఇచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చిన్న బసవప్ప కొట్లాడుచూ నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరచితిని. గౌరీకి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పితిని. వీరభద్రప్ప మిగుల కోపించి చిన్న బసవప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చెన్న బసవప్ప పిరికివాడు. వాడు నా పాదములను పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడదనని నేను వానికి వాగ్దానము చేసి తిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్న బసవప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్న బసవప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వానిని రక్షించి నా మాటలు పాలించుకుంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును. భగవంతుడు నన్నిచుటకు పంపి చెన్న బసవప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకునిన నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకుని సాధనము లేదు. తానెవరికైనాను శత్రుత్వము ఉన్న ఎడల, తనకెవరితోనైనను శత్రుత్వము ఉన్న ఎడల వాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలెను. రుణము కాని శత్రుత్వ శేషము కాని ఉన్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు పేరాస గలవాని నది హీనస్థితికి తెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కలగజేయును. 47వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు సెక్షన్. సో మరి మనం సెక్షన్ని క్లోజ్ చేసుకునే ముందు ఆఖరి క్షణం ధ్యానం కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు విన్న జ్ఞానాన్నంతా మీలో సంపూర్ణముగా నింపుకోవటం కోసం ఈ చివరి క్షణం ధ్యానం చాలా ముఖ్యమైనది. ఎవరు కళ్ళు తెరవకుండా ఎరుకతో ధ్యానం, శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్,
ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి మాస్టర్స్. మిగతా వాళ్ళు నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను కూడా విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ రెండు చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు సెక్షన్. మరి ఇంత అద్భుతమైన సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.